నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఈ బ్లాస్ట్ మామూలుగా లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. పెరిగిన ధరలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంటే సామాన్య కొనుగోలుదారులను టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా వెండి ధర కేజీకి ఏకంగా 8,000 రూపాయల ధర పెరిగి 3,18,000కు చేరి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. వెండి రేటు ఇలా ఆకాశాన్ని తాకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడంతో రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక బంగారం ధరలు వెండి బాటలోనే పరుగులు పెట్టాయి. మెరుగైన బంగారంగా భావించే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే 2,000 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం 1,45,690కి చేరింది. 22.18 క్యారెట్ల బంగారం కూడా ఇదే స్థాయిలో పసిడి ప్రేమికులు షాక్కి గురి చేస్తోంది. బంగారం భారతీయుల జీవితంలో కేవలం లోహం కాదు, తల్లి చేతికి వేసే కంకణం నుంచి కూతురు పెళ్లికి దాచుకునే మంగళసూత్రం వరకు తరతరాలకు బంగారం ఒక భరోసా. ఇక వెండి ఒకప్పుడు పూజా గదికే పరిమితమైన లోహం, కానీ ఇప్పుడు ప్రపంచాన్ని నడిపించే శక్తిగా మారిపోయింది. కానీ వాళ్ళ పరిస్థితి మారింది. బంగారం వెండి ధరలు సాధారణంగా పెరగడం కాదు, రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇది కేవలం మార్కెట్ నంబర్ల కథ కాదు, ఇది ప్రపంచ భయాల కథ, యుద్ధాల కథ, గ్రీన్ ఎనర్జీ కథ, డాలర్ పై నమ్మకం తగ్గుతున్న కథ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ప్రపంచాన్ని ఎలా ఊపేస్తున్నాయో చెప్పే కథ, రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను ముందే సూచిస్తున్న సంకేతం. అసలు ఎందుకు బంగారం వెండి ఇంతలా మండిపోతున్నాయి? సోలార్ ప్యానెల్స్ లో వెండి ఎందుకు కీలకమైంది? ప్రపంచ దేశాలు ఎందుకు బంగారాన్ని దాచుకుంటున్నాయి? భారతీయుడికి బంగారం ఎందుకు పవిత్రమైన లోహం? రేపు ధరలు తగ్గుతాయా లేక ఇంకా పెరుగుతాయా? ఇవన్నీ జనం ముందున్న ప్రశ్నలు. ఒక ప్రాంత భవిష్యత్ బంగారం వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన ధరలు మార్కెట్ను కుదిపేస్తున్నాయి. బంగారం కొనాలనుకున్న జనాల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధర కేజీకి ఏకంగా 8,000 రూపాయల ధర పెరిగి 3,18,000కు చేరి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. వెండి ధరలు ఇలా ఆకాశాన్ని తాకడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇవాళ బంగారం ధరలు కూడా వెండి బాటలోనే పరుగులు పెట్టాయి. మెరుగైన బంగారంగా భావించే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే 2,000 వరకు చేరింది. ఇవాళ బంగారం ధరలు కూడా వెండి బాటలోనే పరుగులు పెట్టాయి. మెరుగైన బంగారంగా భావించే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే 2,000 వరకు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం 1,45,690 రూపాయలకు చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,750 రూపాయలు పెరిగి 1,33,550 రూపాయలకు చేరింది. ఇటీవల ట్రెండ్గా మారిన 18 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగి 10 గ్రాములకు 1,09,270 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇలా అన్ని క్యారెట్ల బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండడంతో పసిడి ప్రేమికులు షాక్కు గురవుతున్నారు. ఇవాల్టి బులియన్ మార్కెట్ గణాంకాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బంగారం, వెండి ఇక సాధారణ లోహాలు కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన శక్తులుగా మారిపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ వెండి ధర కేజీకి 8,000 పెరిగి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయడం, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,45,000 రూపాయల స్థాయికి చేరడం ఈ లోహాలపై డిమాండ్ ఎంత తీవ్రమైందో చెప్పకనే చెబుతోంది. ఇది కేవలం ఒక్కరోజు ధరల పెరుగుదల కాదు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అస్థిరతలకు అద్దం పట్టే సంకేతం. బంగారం, వెండి ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం గ్లోబల్ అనిశ్చితి. ప్రపంచం ప్రస్తుతం ఒక స్పష్టమైన దిశ లేకుండా నడుస్తోంది. యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, అలాగే కరెన్సీ విలువల పతనం ఇవన్నీ కలిసి పెట్టుబడిదారుల్లో భయం పెంచుతున్నాయి. ఎప్పుడైతే భయం పెరుగుతుందో అప్పుడే పెట్టుబడిదారులు డబ్బును స్టాక్ మార్కెట్ల నుండి బయటకు తీసి సేఫ్ అసిస్టెన్స్ మీద ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కొందరు భూములపై ఇన్వెస్ట్ చేస్తే మరికొందరు బంగారం, వెండి వంటి సేఫ్ హెవెన్ అసెట్స్ వైపు పరుగులు పెడుతున్నారు. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా అదే జరుగుతోంది. ఫలితంగా గోల్డ్, సిల్వర్ ధరలు రోజురోజుకి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమెరికా రాజకీయ పరిణామాలు.
డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. చైనా, యూరోప్, పశ్చిమాసియా దేశాలపై విధిస్తున్న కొత్త టారిఫ్లు, వాణిజ్య పరిమితులు, అలాగే అమెరికా ఫస్ట్ అనే విధానం డాలర్ విలువపై ఒత్తిడిని పెంచుతోంది. డాలర్ బలహీనపడిన ప్రతిసారి బంగారం ధర పెరగడం ఒక సహజమైన ఆర్థిక సూత్రం. ట్రంప్ విధానాల వల్ల డాలర్పై నమ్మకం కొంతమేర తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోలు పెంచుతున్నాయి. ఇది బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన ఇంధనంగా మారింది. ఇక వెండి విషయంలో పరిస్థితి మరో రకంగా ఉంది. గతంలో వెండిని కేవలం ఆభరణాలు, పూజా సామాగ్రికే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వెండి ఒక కీలక పారిశ్రామిక లోహంగా మారింది. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ రంగంలో వెండి పాత్ర అత్యంత కీలకం. ఇక సోలార్ ప్యానెల్ తయారీలో వెండి కీలకంగా ఉపయోగపడుతుంది. విద్యుత్ను సమర్థవంతంగా ప్రసారం చేసే లక్షణం వెండిలో ఎక్కువగా ఉండడంతో ప్రతి సోలార్ సెల్లో సిల్వర్ పేస్ట్ వాడక తప్పదు. ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతున్న ఈ సమయంలో సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి భారీగా పెరిగింది. చైనా, అమెరికా, యూరోప్, భారత్ వంటి దేశాల్లో సోలార్ ప్రాజెక్టులు వేగంగా పెరగడంతో వెండిపై డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు, అలాగే ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ పరిశ్రమలో కూడా వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. ఒక ఎలక్ట్రిక్ కారు తయారీలో సాంప్రదాయ వాహనాల కంటే ఎక్కువ వెండి అవసరమవుతుంది. భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపే వెళ్లనున్న తరుణంలో వెండిపై ఒత్తిడి ఇంకా పెరగనుంది. దీంతో వెండి ధరలు కేవలం స్పెక్యులేషన్ వల్ల కాదు, నిజమైన డిమాండ్ కారణంగా పెరుగుతున్నాయి. ఇక భారతీయ విషయానికి వస్తే బంగారం అంటే కేవలం పెట్టుబడి కాదు, అది సంస్కృతి, ఒక సెంటిమెంట్. పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలు, కుటుంబ గౌరవం అన్నీ బంగారంతో ముడిపడి ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో బంగారం ఒక భద్రతా కవచం లాంటిది. ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు అమ్ముకునే చివరి ఆస్తి కూడా అదే. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా భారతదేశంలో డిమాండ్ మాత్రం తగ్గదు. ప్రతి సంవత్సరం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రపంచ స్థాయిలో చూస్తే అమెరికా వద్ద సుమారు 8,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాల వద్ద కూడా 1,000 టన్నుల బంగారం ఉంది. చైనా, రష్యా వంటి దేశాలు గత దశాబ్దంలో భారీగా బంగారం కొనుగోలు చేశాయి. డాలర్పై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో తమ కరెన్సీలకు బలం ఇచ్చేందుకు ఈ దేశాలు గోల్డ్ రిజర్వ్ పెంచుతున్నాయి. భారతదేశం వద్ద కూడా 800 టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ గ్లోబల్ ట్రెండ్ మొత్తం బంగారం ధరలకు రెక్కలొచ్చేటట్లు చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఇలా రాకెట్లో పైకి దూసుకుపోతుంటే కొనేది ఎలా అంటూ సామాన్యుడు మాత్రం సతమతమవుతున్నాడు. భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందా అని ఎదురుచూస్తున్నాడు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం తాత్కాలికంగా కొంత కరెక్షన్ రావచ్చు. మార్కెట్లు ఒక్కసారిగా పైకి వెళ్ళినప్పుడు కొద్దిగా కిందకి రావడం సహజం. కానీ దీర్ఘకాలికంగా చూస్తే బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచంలో శాంతి నెలకొనకపోతే, ఆర్థిక స్థిరత్వం రాకపోతే బంగారం, వెండి డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వెండి విషయంలో పారిశ్రామిక అవసరాలు పెరుగుతుండడంతో ధరలు తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇవాళ మనం చూస్తున్న బంగారం, వెండి ధరలు యాదృచ్ఛికం కాదు. ఇవి ప్రపంచ భయానికి, భవిష్యత్తు అనిశ్చితికి, మారుతున్న సాంకేతిక అవసరాలకు ప్రతిబింబం. ఇవాళ ధరలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. రేపు అవే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను కూడా నిర్దేశించే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే బంగారం, వెండి ఇక కేవలం లోహాలుగానే కాకుండా అవి ప్రపంచ శక్తులుగా మారాయి.